హలో మా, ఒక చిన్న స్టోరీ. ఇప్పుడంటే కిడ్స్కి సైకిల్ అడగపోయినా తెచ్చిస్తున్నారు అనుకో ప్రజెంట్. కానీ నేను చిన్నప్పుడు దాన్ని కొనడానికి ఒక స్టంట్, దానికంటే పెద్ద స్టంట్ మనకి సైకిల్ కొనికి రావాలి. అది ఇంకో పెద్ద స్టంట్ అనుకో. దాన్ని నేర్చుకోనికి రక్తాలు చిందించమని చెప్పొచ్చు మా. చిన్నప్పుడు మోకాలు తిప్పలు, మోకాలు చేయి పలిగి వేడి, రక్తాలు గారేటి, అయినా పట్టు వదిలేని విక్రమార్కులు లెక్క నేర్చుకున్నాం. ఇంకా ఇప్పుడంటే బచ్చగాళ్ళకి వాళ్ళ హైట్ తగ్గట్టు సైకిల్స్ ఉన్నాయి అనుకో. కానీ అప్పట్లో వన్ అండ్ ఓన్లీ సైకిల్, హీరో సైకిల్ పెద్దదన్నమాట. మనం నేర్చుకోవాలంటే అదే. సో కింద పెడల్స్ కాడ చైన్ కి సేఫ్టీగా ఉండడానికి ఒక రేక్ ఉంటుండే. కొన్ని సైకిల్స్ కి అది కూడా ఉండకపోతుండే. అయినా తొక్కితే అది బై మిస్టేక్ లో కాల్ జారిందంటే అది చైన్ సర్కిల్, అది రఫ్న కోసుకోతుండే అనమాట. అయినా ఇట్స్ పెట్టేదే లే. సో నేను ఫోర్త్ క్లాస్ లో సమ్మర్ హాలిడేస్ లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ సమ్మర్ హాలిడేస్ లో సైకిల్ నేర్చుకోవాలని ఫిక్స్ అయినాం అనమాట. ఎందుకు అనుకున్నామో నాకు తెలియదు, మేబీ క్యూరియాసిటీ వల్ల అనుకుంటాం. నేను మా కజిన్స్ ఇద్దరం. సో ముగ్గురం కలిసి నేర్చుకుందామని ఫిక్స్ అయినాం. ఒక రౌండ్ తర్వాత ఇంకొకరు అనమాట. ఒకరు దొక్కుతుంటే మిగతా ఇద్దరు పట్టుకోవాలా, అట్లా సెట్ చేసుకున్నాం. సో తొక్కుకుంటే ఎన్నోసార్లు కింద పడడం, పోయి గోడలో పెట్టినాం, చాలా కథలు చేసాం అనుకో. లాస్ట్ అండ్ ఫైనల్ గా సైకిల్ దొక్కుని నేర్చుకున్నాం. మన హైట్ కి సైకిల్ హైట్ కి అస్సలు మ్యాచ్ కాదు. సో కాలు బిల్కుల్ అందే అనమాట. అయితే ఆ రాడ్ ఉంటుంది కదా, ఆ రాడ్ మధ్యలో నుంచి దొక్కుతుండే. ఎట్లా అంటే ఒక హ్యాండ్ ఏమో సీట్ మీద ఉంటది, ఇంకొక హ్యాండ్ ఏమో హ్యాండిల్ మీద ఉంటది. ఒక కాలు రాడ్ సందులో ఎక్కిస్తుండే, తొక్కుతుండే. మనమే తొక్కుడు హైలైటరా అంటే ఇంకా వెనకాల ఎవరినైనా ఎక్కించుకొని తొక్కుతుండే. అది ఇంపార్టెంట్. అప్పట్లో మామూలు ఉండేది కాదు మనమంతని. సో ఆడ నేర్చుకుని అయిపోయినాక మనం ఊరుకుంటామా, ఇంటికి వచ్చినాక గత ఊర్లో సైకిల్ రెంట్ ఇచ్చే దగ్గర పోయి, అప్పట్లో 1 రూపీకి 1 అవర్ ఏమో ఇస్తుండే సైకిల్. అది తీసుకోవాలా, ఊరంతా తిరగాల, ఇంటి అయిపోకుండా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవాలా, ఆడైపోకుండా ఐడికి రావాలా. ఇట్లాంటి స్టంట్లు చాలా చేసాం అనమాట. సో ఈ స్టోరీ అంతా మాకెందుకురా అంటే, నాకు ఈ సినిమా వచ్చినాక అంత గుర్తుకొచ్చింది అనమాట. సరే, మూవీ వచ్చేసి కురంబు పెడల్. ఈ మూవీ 1 hour 59 minutes రన్ టైమ్ తో ప్రైమ్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. స్టోరీ వచ్చేసి 1980s లో ఒక విలేజ్ లో ఫాదర్ కి సైకిల్ రాదు, బట్ కొడుకు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ సమ్మర్ హాలిడేస్ లో నేర్చుకుందామని ఫిక్స్ అవుతారు. సో రెంట్కి సైకిల్ తీసుకొని నేర్చుకుందాం అనుకుంటారు, బట్ నేర్చుకుంటారు కూడా అటు ఇటు. దాని తర్వాత ఒక రోజు సడన్ గా మనోడు కనిపించకుండా పోతాడు. వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. సో దాని తర్వాత ఏమైంది, ఆ సైకిల్ రెంట్కి చేశాడు కదా, సో దాని తర్వాత సీక్వెన్స్ ఏమైంది అనే స్టోరీ సింపుల్ ఉంటుంది, కానీ బాగుంటది. అందరి లైఫ్ లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే జరిగే ఉంటాయి, మెయిన్ గా 90s కిడ్స్ కి. ఓకే, మీరు కూడా సైకిల్ అట్లనే నేర్చుకొని ఉంటే, ఐ మీన్ రెంట్కి తెచ్చుకొని. సో నా సైకిల్ నేర్చుకోవడం అంటే అప్పట్లో ఒక క్యూరియాసిటీ, ఒక ఎంతూసియాజం. అది ఎట్లయినా నేర్చుకోవాలా, ఎన్ని దెబ్బలు తాకినా ఏమైనా నేర్చుకోవాలా, అట్లుంటుండే. యుద్ధం చేస్తుండే అందరూ. సో అలాంటి మెమోరీస్ అన్ని బ్రింగ్ బ్యాక్ చేసాం అనమాట. అండ్ మెయిన్ గా చైల్డ్హుడ్ మెమోరీస్ అన్ని గుర్తుకొస్తాయి. వి విల్ రీకలెక్ట్ ఇట్ అని చెప్పొచ్చు. అండ్ విజువల్ సినిమాటోగ్రఫీస్ బాగున్నాయి. 80s బ్యాక్ డ్రాప్ తగ్గట్టుగా ఉంటాయి. అండ్ యాక్టింగ్ సూపర్ అని చెప్పొచ్చు. అండ్ మన రేటింగ్ వచ్చేసి 3.5 out of 5. అండ్ నాకు నచ్చింది, మరి మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు టైం ఉంటే ఈ మూవీ తప్పకుండా చూడమ్మా, ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. అండ్ నా అభిప్రాయం, ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుమా. కింద బ్లాక్ కలర్లో ఉంటుంది, అదే. ఓకే మామా, థ్యాంక్ యూ, బాయ్.